ఇరాన్ యుద్ధం గురించి మనం మాట్లాడాలి. సో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ అగ్ని వలయంలో చుట్టుకున్నట్టు కనబడతా ఉంది. మొత్తం అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి కూడా ఇరాన్ పై క్షిపణులతోటి విరుచుకు పడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఎక్కడ కూడా వాళ్ళని ఇరాన్ ని చాలా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ కూడా యుద్ధాన్ని చేయకుండా వాళ్ళ యొక్క అన్ని స్థావరాల పైన కూడా క్షిపణులతోటి మొత్తం నాశనం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు తీవ్రతరం. టెహరాన్ పై వందలాది ఫైటర్లతో దాడులు. ఇరాన్ డ్రోన్ వాహక యుద్ధ నౌక పేల్చివేత. లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు, 217 మంది మృతి. గల్ఫ్ దేశాలకు రక్షణగా బ్రిటన్ విమానాలు. అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్ కు రష్యా నిఘా సాయం. అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్ కు రష్యా నిఘా సహాయం. సో ఆ సమాచారంతో ఖచ్చితమైన దాడులు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే, తర్వాత మేము గొప్ప నేతను ఎంపిక చేస్తాం. ఇరాన్ భద్రతా బలగాలు ఆయుధాలని వదిలేయాలి, లేదంటే చావు తప్పదంటూ ట్రంప్ చెప్తాడు. చమురు ధరలు పెరిగితే పెరగని, తమకు యుద్ధమే ముఖ్యమైన వ్యాఖ్య. అమెరికా ఇజ్రాయెల్ వైపు దృష్టి పెట్టండి. కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ సూచన అంటూ చూస్తా ఉన్నాం. సో అసలు ఎక్కడ కూడా మనం అమెరికా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది, దాడులు చేస్తుంది అని చెప్పేసి అనుకున్న ఇరాన్ పైన. కానీ ఇరాన్ కూడా అదే స్థాయిలో ఈరోజు అమెరికా బేస్ల పైన ఇటు ఎవరిపైన ఇటు ఇజ్రాయెల్ పైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది 100% మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఇరాన్ వైపు నిలబడుతోంది, చైనా ఇరాన్ వైపు నిలబడుతోంది, భారతదేశం తటస్థంగా ఉన్నది. సో ఈ యుద్ధం పైన ఎలాంటి అటా ఇటాంగా ఉన్న మౌనంగా ఉన్నట్టు కనబడతా ఉంది. సో మరి ఇది ఎంత దారికి దారిస్తో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖమేనీ భవనంపై దాడికి ఉపయోగించినటువంటి బ్లూ స్పారో క్షిపణి ఇరాక్ లో పడినటువంటి క్షేకలం అంటూ చూస్తా ఉన్నాం. సో పశ్చిమాసియా యుద్ధ వలయంలో చిక్కుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు మరింత ఉధృతం చేశాయి. పగలు రాత్రి తేడా లేకుండా వందలాది ఫైటర్లతో బాంబులు క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఇరాన్ కు మద్దతుగా రావడంతో లెబనాన్ లోని ఆ సంస్థ స్థావరాలపై విరుచుకుపడుతుంది. వేలాది మంది ప్రజలు ఇల్లు వదిలి తరలిపోవాల్సి వస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ పై గల్ఫ్ లోని కువైట్, ఖతార్, బెహ్రాన్, యుఏఈ, సౌదీలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు డ్రోన్ దాడులు పెంచింది. అదే సమయంలో కీలక చమురు రిఫైనరీలు, విమానాశ్రయ లక్ష్యంగా చేసుకుంది. హోర్మోజ్ జలసంధిలో కంప్లీట్ గా ఏం జరుగుతుందో ఏందో ఒకసారి మొత్తం క్లియర్ గా కొంత మీకు బ్రీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ వరుసగా దాడులు చేస్తుంది. ఇరాన్ కు మద్దతుగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రిపబ్లిక్ మిలిషియా గ్రూప్ బాగ్దాద్ విమానాశ్రయం, అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ పరిణామాలతో పర్షియన్ గల్ఫ్, హోర్మోజ్ జలసంధికి చుట్టూ ఉన్న దేశాలన్నీ అగ్ని వలయంలో చుట్టుకున్నాయట. సో ఇప్పుడు ఇరాన్ కున్నటువంటి బలమే ఈ హోర్మోజ్ జలసంధి. సో దాని చుట్టూ ఉన్నటువంటి వాటిపైన కూడా అమెరికా సంబంధించిన స్థావరాలపైన, వాటి నౌకలపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో వందలాది మంది ఫైటర్లతో ఇరాన్ పైకి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అంశం. సో సంధి కోసం అమెరికా ఇజ్రాయెల్ వైపు దృష్టి పెట్టండి అంటూ ఆ దేశ అధ్యక్షుడు చెప్తున్నాడు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్న వారు మొదట ఇజ్రాయెల్, అమెరికా వెనక్కి తగ్గేలా ప్రయత్నించాలని ఇరాన్ అధ్యక్షుడు సూచించారు. ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతి కట్టుబడి ఉన్నామని ఈ మేరకు శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇరాన్ ప్రజలు తక్కువగా అంచనా వేసి ఘర్షణకు నాంది పలికిన ఇజ్రాయెల్, అమెరికాలపై మొదట దృష్టి పెట్టాలి. మేము శాంతికి కట్టుబడి ఉన్నాం, అయితే మా దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని అధ్యక్షుడు చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా మొత్తానికి అయితే కనబడతా ఉంది. 4 రోజుల్లో 34,000 కోట్ల ఆయుధాలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తా ఉంది. కీలక ప్రాంతాలపై ఇరాన్ దాడులట. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గుతలేదండి. ఇరాన్ కూడా ఎక్కడెక్కడైతే అమెరికా బేస్లు కానీ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాలపైన కూడా వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. కానీ ఇక్కడ మారణ హోమం ఎక్కువగా ఇరాన్ పైన ఉంది మారణ హోమం. అక్కడ మారణ హోమం తక్కువగా ఉంది. సో 50 విమానాలతో ఖమేనీ బంకర్ పేల్చేసామంటూ చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సింది అంటూ ట్రంప్ చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళు నాకు తెలిసి అంత ఈజీగా లొంగిపోయేటువంటి పరిస్థితిలో ఇరాన్ లేనట్టుగానే కనబడతా ఉంది. ఇగో ఇరాన్ కు మద్దతుగా రష్యా, ఇరాన్ కు మద్దతుగా చైనా, ఈ 2 దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయట. సో గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడికి వీలుగా ఇరాన్ కు రష్యా నుంచి నిఘా సమాచారం అందుతుందని అమెరికా నిఘా సంస్థ CIA వర్గాలు ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉపగ్రహ చిత్రాలు, ఇతర నిఘా సమాచారాన్ని ఇరాన్ కు రష్యా అందజేస్తుందని CIA వర్గాలు భావిస్తున్నట్టు పేర్కొంది. నిజానికి పశ్చిమాసియా అంతటా పక్కగా నిఘా పెట్టే టెక్నాలజీ సామర్థ్యం ఇరాన్ కు లేదు. దానికి తోడు దాడి మొదలుపెట్టిన తొలి 2 రోజుల్లోనే ఇరాన్ నిఘా వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు చాలా వరకు అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. అయినా
అమెరికా స్థావరాల్లోని అత్యంత కీలకమైనటువంటి రాడార్లు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో ఖచ్చితమైనటువంటి దాడి చేస్తోని సిఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఖతార్ అల్ ఉదేద్ బేస్ లోని కీలక రాడార్ పై, సౌదీ రియాద్ లోని అమెరికా ఎంబసీలోని సిఐఏ కేంద్రంపై దాడులు, కువైట్ లోని బేస్ పై దాడి, అక్కడ 6 అమెరికా సైనికుల మృతి వంటి అంశాలు దీనికి ఆధారమని పేర్కొన్నాయి. ఉక్రెయిన్ పై దాడి సమయంలో రష్యాకు ఇరాన్ పూర్తిగా మద్దతు ఇచ్చిందని, ముఖ్యంగా షాహిద్ డ్రోన్ సాంకేతికతను అందజేసిందని గుర్తు చేస్తున్నాయి. ఈ డ్రోన్ల కారణంగానే ఉక్రెయిన్ లో తీవ్ర నష్టం జరిగిందని స్పష్టం చేస్తున్నాయంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఇరాన్ కి మద్దతు కూడా రష్యా లాంటి వాటి నుంచి, చైనా లాంటి వాటి నుంచి కూడా వస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో సరే, కొనుక్కోండి.